गोपीजन वल्लभा गिरिवर गोपीजन वल्लभा गिरिवर यशोदा यशोदा जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद् भगवद गीता यथातथम की जय। ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद् भक्ति वेदांत स्वामी प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। భగవద్గీత యథాతథము 4వ అధ్యాయం 40వ శ్లోకం. పదవిచ్ఛేదం. అగ్నః చ అశ్రద్ధదానః చ సంశయాత్మా వినశ్యతి న అయం లోకః న అస్తి పరః న సుఖం సంశయాత్మనః. అగ్నశ్చాశ్రద్ధదానశ్చ
సంశయాత్మా వినశ్యతి సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః న సుఖం సంశయాత్మనః అగ్నశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః అగ్నశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః అగ్నశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః అగ్నశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో అగ్నశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. మాతాజీలు ఎవరైనా చెప్తారా? అగ్నశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అగ్నశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అగ్నః చ ప్రామాణిక శాస్త్ర జ్ఞానము లేని, ప్రామాణిక శాస్త్ర జ్ఞానము లేని అజ్ఞాని కూడా, అశ్రద్ధధానః శాస్త్రములందు శ్రద్ధ లేనివాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి. సంశయాత్మ సందేహము కలవాడు. ఇప్పుడు లేదు. అయం లోక ఈ లోకము నా అస్తి పరహ పరలోకము నా లేదు. సుఖం సుఖమును సంశయాత్మనః సంశయాత్మనికి తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి స్వామి శ్రీల ప్రభుపాద వారిచే తాత్పర్యం. శాస్త్రములను శంకించు అజ్ఞానులు, శ్రద్ధారహితులు భగవద్జ్ఞానమును పొందజాలక పతనము చెందును. సంశయాత్ములైన వారికి ఈ లోకమున గాని పరలోకమున గాని సుఖము లేదు. భాష్యం. అధికారికములు ప్రామాణికములు అగు పెక్కు శాస్త్రములలో భగవద్గీత శ్రేష్టమైనది. జంతుప్రాయులైన మనుషులకు శాస్త్రములందు శ్రద్ధ గాని జ్ఞానము కాని ఉండదు. కొందరికి అట్టి శాస్త్రముల ఎడ కొంత జ్ఞానము ఉన్నను, సందర్భోచితముగా వాని నుండి కొన్ని విషయములను ఉదహరించగలిగినను ఆ శాస్త్ర వచములపై సంపూర్ణ విశ్వాసము ఉండదు. మరికొందరు భగవద్గీత వంటి గ్రంథముల ఎడ శ్రద్ధను కలిగి ఉన్నను దేవదేవుడైన శ్రీకృష్ణుని విశ్వసించుట గాని అతన్ని అర్చించుట గాని చేయరు. అట్టి శ్రద్ధాహీనులు
కృష్ణ భక్తి రసభావని అందు నిలవజాలక పతనము చెంది పైన జరపబడిన వారిలో శ్రద్ధాహీనులైన వారు ఎన్నడూ పురోభివృద్ధిని పొందలేరు. దైవమునందు అతని వచనమునందు శ్రద్ధ లేని వారు ఇహపరములందు ఎట్టి శుభమును పడేయజాలరు. కనుక ప్రతి ఒక్కరూ శాస్త్ర నియమములను పాటించుచు జ్ఞానస్థాయికి ఎదగవలను. కేవలం మట్టి జ్ఞానమే ఆధ్యాత్మిక అవగాహనకు దివ్య స్థితికి చేరుటలో వారికి తోడ్పడగలదు. అనగా సందేహస్తులకు ఆధ్యాత్మిక రంగమునందు ఎట్టి స్థానము లేదు. కనుక ప్రతి ఒక్కరూ పరంపరానుగతముగా వచ్చుచున్న గొప్ప ఆచార్యుల అడుగుజాడలను అనుసరించుచు విజయమును సాధింపవలను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారణి. వందేహం శ్రీగురో శ్రీయుతపదగమనం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్విత. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భగవద్గీత ఈ 4వ అధ్యాయానికి దివ్య జ్ఞానము అని నామం ఇవ్వబడింది. ఇందులో ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క విశిష్టతను గురించి కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎలా పొందాలనేది కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుత శ్లోకంలో ఈ ఉన్నత జ్ఞానాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు అనేది వివరిస్తున్నాడు. ఏంటంటే శాస్త్రములను శంకించు అజ్ఞానులు శ్రద్ధారహితులు భగవద్ జ్ఞానమును పొందజాలక పతనము చెందుదు. సంశయాత్ములైన వారికి ఈ లోకమున గాని పరలోకమున గాని సుఖము లేదు. సరే, దీని గురించి చర్చించే ముందు మన ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారి చేత 1967లో అఫీషియల్ గా ఏర్పరచబడింది. చూసినట్లయితే ఎంతో మంది ఈ భగవద్గీత, ముఖ్యంగా ఈ యథాతథం గ్రంథంలోని భాష్యాలను చదివి జీవితాన్ని పూర్తిగా మార్చుకొని భగవంతుని పైన విశ్వాసాన్ని ఎంతగానో పెంచుకున్నారనమాట. వారి జీవితంలో కలిగిన కొన్ని అనుభవాలు వారికి భగవంతుని పైన దృఢమైన విశ్వాసాన్ని కలిగేలా చేశాయి. సాధారణంగా ప్రభువుల వారి ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి ఏం చేసేవారంటే పుస్తక వితరణ ముఖ్య సాధనంగా ఉపయోగించారనమాట. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఎంతసేపు అని మాట్లాడగలరు? పోనీ ప్రపంచంలో అందరితో మాట్లాడగలరా? ఒక వ్యక్తి అందరికీ బోధించగలరా? మరి ఈ ఉద్యమం భగవంతుని చేతనే నిశ్చయించబడింది, ప్రపంచమంతా విస్తరిస్తుందని చెప్పేసి. యుద్ధమం ప్రపంచమంతా విస్తరిస్తుందని. మరి ఆ కార్యం నెరవేర్చే సమయం వచ్చింది. ఆ సమయాన్ని గుర్తించాడు అసలు ప్రభుపాద వారు. సమయాన్ని గుర్తించి దానికి కావాల్సిన పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఎప్పుడైతే కనిపించాయో దాన్ని ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలనుకుని అన్ని రకాల పరిస్థితులు, ఏ పరిస్థితిలోనైనా సరే ఆయన ఎదురైన ప్రతి సందర్భాన్ని కూడా, అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని ఈ ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు. దానిలో ముఖ్యంగా ఏంటంటే పుస్తక వితరణ, పుస్తకాలు అందరికీ ఇవ్వడం. చాలా మంది భక్తులు, ప్రభువుల వారి శిష్యులు ప్రభువుల వారికి వారు చేయగలిగే సేవ ఇది ఒక్కటే అనుకుంటున్నారు అన్నమాట. ఎందుకంటే మనం చూసాం భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి
ప్రతి అధ్యాయంలోనూ కూడా చివరికి ఏం చెప్తుంటాడు? నువ్వు యుద్ధం చేయి, యుద్ధం చేయి, యుద్ధం చేయి అని చెప్తుంటాడు. అర్జునుడు ఏం చేస్తుంటాడు? మళ్ళీ ఏదో ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్నకు సమాధానం తెలిపిన తర్వాత చివరికి కృష్ణుడు ఏం చెప్తాడు? కాబట్టి నువ్వు యుద్ధం చేయి. సమాధానం చెప్పిన తర్వాత, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాత, సో ఈ ప్రశ్నకి ఇది సమాధానం, ఇది ఇలా జరుగుతుంది కాబట్టి నువ్వు యుద్ధం చేయి. ఈ యొక్క లక్ష్యం అది. ఎందుకంటే ఆ ఆ సందర్భంలో క్షత్రియుడిగా అర్జునుడు యుద్ధం చేసి ధర్మాన్ని నిలవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. అదే ఆయన భగవంతునికి ఆ సమయంలో చేయగల భక్తియుక్త సేవ అర్జునుడు. అదేవిధంగా మరి ప్రతిసారి యుద్ధమే చేయాలా? సందర్భానికి తగిన విధంగా భగవంతుడు ఏది కోరుకుంటున్నాడో మనం అది చేస్తే అది సేవ అవుతుంది. ప్రభువుల వారు ఒకసారి ప్రవచనంలో ఉదాహరణ ఇస్తారనమాట. ప్రభువుల వారే చెప్తుంటారు, నాకు దాహం ఏందనుకోండి, నేను నీళ్ళు అడిగాను. ఒక శిష్యుడు ఏమనుకున్నాడంట, ఓ నీళ్ళ కంటే పాలు ఉత్తమమైనవి అని చెప్పేసి వేడి వేడి పాలు తీసుకొచ్చాడు అనుకోండి, దాహం తీరుతుందా? అరే అడిగిన దానికంటే ఉత్తమంగానే సేవ చేశాడు కదా, అవునా కదా? నీళ్ళకంటే పాలు శ్రేష్టమైనవి, ఖరీదైనవి, గొప్ప సేవ చేశాడు కదా. కానీ కాదు, అక్కడ అవసరాన్ని బట్టి గురువుకు ఏ విధమైన సేవ చేయాలని తెలుసుకోవాలన్నమాట. అలానే ఈ యొక్క సృష్టిలో ఒక్కో సందర్భం ఈ భగవంతుడు తన కార్యాన్ని నెరవేర్చడానికి అనేక పరిస్థితులు ఏర్పడుతుంటాయి. పరిస్థితుల్లో భగవంతుడి మన నుండి ఏ సేవ కోరుకుంటున్నాడు, మన నుండి ఏం కోరుకుంటున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు మన నుండి ఏది కోరుకోకూడదు, అది కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు భగవంతుడు రాముడిగా వచ్చినప్పుడు హనుమంతుడు ఏం చేశాడు? ఎలా సేవ చేశాడు? వారధిని నిర్మించాడు. తర్వాత లంకకు వెళ్ళేసి యుద్ధం చేశాడు కదా. లంకనంతా కూడా దహనం చేశాడు. అది అయిపోయింది, ఓకే ఈ ప్రాజెక్ట్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం కాల్చాలి అని హనుమంతుడు అనుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? నెక్స్ట్ బ్రిడ్జ్ ఎక్కడ కట్టాలి అని అనుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? కాదు కదా. తర్వాత మరి రాముడు తిరిగి అయోధ్యకి వెళ్ళిన తర్వాత హనుమంతుడు ఏం చేశాడు? ఆయన యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూశాడు అంతే. తర్వాత రాముడు తనకి ఏ ఆజ్ఞనిస్తాడో అని ఎదురు చూస్తున్నాడు, ఏ సేవనిస్తాడో అని ఎదురు చూస్తూ ఉన్నాడు అంతే. అందుకని ఏదో చేయాలి అని లేదు. అంతసేపు ఏం చేస్తున్నాడు? భగవంతుడు నామస్మరణ చేస్తున్నాడు అంతే కదా. జై జై రామ్ సీతారాం అని అక్కడ ఆయన భగవంతుని యొక్క స్మరణ చేస్తూ ఉన్నాడు అంతే. భగవంతుని యొక్క ధ్యానంలో ఉన్నాడు, స్మరణలో ఉన్నాడు. ఎప్పుడు భగవంతునికి మళ్ళీ సేవ చేయడానికి అవకాశం వస్తుంది. అంతేగాని ఏదో ఒకటి చేయాలని కాదు కదా. సో అలా ఒక్కొక్క సందర్భంలో భగవంతునికి ఒక విధమైన సేవ చేయాల్సి వస్తుంది. మరి ప్రస్తుతం లోపల వారు భగవంతుడు ఏం కోరుకున్నాడు? ఈ ప్రస్తుత కలియుగంలో ఈ ఉద్యమం అంతా కూడా ప్రపంచం అంతా వ్యాపించాలంటే నాకు ఒక సేవకుడు కావాలనుకున్నారు. అందుకని ప్రభుపాద వారిని పంపించారంట. ప్రభుపాద వారిని పంపించాడు. ఆయన ఏమన్నాడు? చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే అని ఏం చెప్పారంటే, నా సేనాపతి భక్తుడు వస్తాడు, నా నామాన్ని ప్రపంచం అంతా కూడా విస్తరింపజేస్తాడని చెప్పాడు. మరి అలానే వచ్చారు. ఆయన తన నామాన్ని, ఈ యొక్క ఉద్యమాన్ని ప్రపంచమంతా విస్తరింపజేశాడు. అందులో తన శిష్యుల నుండి అనేక విధాలుగా ప్రభువుల వారు సేవను కోరారు. ముఖ్యంగా ఏంటంటే పుస్తక వితరణ అన్నమాట. అందులో కూడా తన యొక్క శిష్యులు ఆ యొక్క సేవని చాలా శ్రద్ధగా చేసేవాళ్ళు అనమాట. ఎవరెవరైతే శ్రద్ధగా చేశారో, చాలా మంది శిష్యులు ఎంత శ్రద్ధగా చేశారంటే వాళ్ళ జీవితం అంతా ఆ సేవకి అంకితం అయ్యారు అనమాట. ప్రభువుల వారి యొక్క శిష్యులు చాలా మంది యవ్వనంలోనే ప్రభువుల వారి దగ్గరికి వచ్చారు. 25 సంవత్సరాల లోపు వారే ఎక్కువ మంది. అలాంటి వారు ఆ వయసులో పుస్తక వితరణ మొదలుపెట్టి
జీవితం చివరి వరకు కూడా పుస్తక వితరణ చేసిన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళకి వాళ్ళ గురువు ఇచ్చిన ఆజ్ఞ, ఉపదేశం. వాళ్ళ ఉపదేశాన్ని జీవితం అంతా పాటించాలన్నమాట. ఎంత శ్రద్ధగా సేవ చేసేవాళ్ళంటే వాళ్ళకి ఆ యొక్క ప్రభుల వారి ఆజ్ఞపై ఎంతో విశ్వాసం ఉండేది. ఆ విశ్వాసమే వాళ్ళని భక్తిలో ముందుకు తీసుకెళ్ళగలిగింది. వాళ్ళు చివరిగా ఈ ఆధ్యాత్మిక ఆనందాన్ని వాళ్ళు పొందగలిగారు. చివరిలో ప్రభుల వారు చెప్పారనమాట, ఎవరైతే ఈ యొక్క పుస్తకం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు భగవద్ధామాన్ని చేరుకుంటారు. అది నా యొక్క బాధ్యత, వాళ్ళని భగవద్ధామానికి తీసుకువెళ్ళడం అని ప్రభుల వారు చెప్పారు. చూడండి, ఎంత విశ్వాసం ఉంటే గురువు అంత నిశ్చయంగా చెప్తారు చెప్పండి. అవునా కదా? శిష్యుడు గురువు సంతృప్తి కలిగించడం కంటే ఇంకా జీవితంలో సాధించగలిగేది ఏముంటుంది? ఇంకేది అంతకంటే ఉన్నతమైన లక్ష్యం ఏమి ఉండదు. శిష్యుడికి గురువును సంతృప్తిపరచడం కంటే ఉన్నతమైన లక్ష్యం ఏది ఉండదంట. అలా ప్రభుల వారు తన యొక్క శిష్యుల చేత సంతృప్తి పడ్డారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా భగవద్ధామానికి వెళ్తారని చెప్పేసి ప్రభుల వారు చెప్పారన్నమాట. అయితే ఒక సందర్భంలో ఒక శిష్యుడు అలానే తనకు ఎదురైన సన్నివేశాన్ని వివరిస్తూ ఇలా చెప్పాడంట. ఆయన ఒక ఫ్రాన్స్ దేశంలో పుస్తక వితరణ చేస్తున్నాడు. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడంటే కొంచెం ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ చాలా ప్రాచుర్యం చెందింది. అందరికీ తెలుసు ఇస్కాన్ అంటే. తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళకి సమయం రాలేదన్నమాట. కానీ అప్పటికంటే ఎక్కువ మందికి ఇప్పుడు తెలిసింది కదా. ప్రభుల వారే చెప్పారనమాట. 12 సంవత్సరాల సమయంలో, అంటే ఈ ఉద్యమం మొదలైన తర్వాత ప్రభుల వారు ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళే సమయానికి 12 సంవత్సరాలు ప్రచారం చేశారు. అప్పటికే హరే కృష్ణ అనే పదం ప్రతి ఇంట్లో ఒక సాధారణమైన పదంగా మారిపోయిందని అప్పట్లో చెప్పేవాళ్ళు. అందరికీ తెలిసిపోయింది అని. ఆ తత్వం గురించి పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ హరే కృష్ణ అంటే మాత్రం అందరికీ తెలుసు. అవునా కదా? అలా జరిగింది. కానీ అప్పట్లో మరి ఎక్కువ మందికి తెలియదు. ఈ శిష్యుడు ఎవరైతే ఆ భక్తుడు ఉన్నాడో ఆయన పుస్తక వితరణ చేస్తున్నాడు. ఆ దేశంలో పుస్తక వితరణ చేస్తుంటే అక్కడ ప్రభుత్వం దానికి అనుమతించేది కాదనమాట. ఇతర మత ప్రచారాన్ని అనుమతించేవాళ్ళు కాదు. వాళ్ళు దానికి అడ్డుకునేవారు అన్నమాట. అలా అడ్డుకున్నప్పుడు ఈయన ఏం చేశాడంట, పోలీసులను చూసి వెంటనే దాక్కోవడానికి ప్రయత్నించాడు. అయినా సరే ఆ పోలీసులు అతన్ని గమనించారు. ఆయన వెనకాల పుస్తకాలు ఉన్నాయి బ్యాగ్లో, చేతిలో కూడా చాలా పుస్తకాలు ఇలా పట్టుకొని ఉన్నాడని. పోలీసులు తనని గమనించారని ఆయన ఎప్పుడైతే తెలుసుకున్నాడో అక్కడ నుండి పరిగెత్తడానికి ప్రయత్నించాడంట. ఎందుకంటే పట్టుకుంటే జైల్లో వేసేస్తారు, శిక్ష విధిస్తారు. మరి ఏం చేద్దాం? వాళ్ళప్పుడు ఎంతో ఏమంటారు, ఎంత కష్టమైనా సరే, అంటే వాళ్ళకి ఇలా శిక్ష విధిస్తారని తెలిసినా సరే వాళ్ళు ఇలాంటి కార్యాలు చేసేవారు అన్నమాట. ఎందుకోసం? లోపల వారిని సంతృప్తి పరచడానికి, వాళ్ళ గురువును సంతృప్తి పరచడానికి. ఏదో ఒక విధంగా ఈ ఉద్యమాన్ని విస్తరింపచేయాలి, పుస్తకాలని అందరికీ అందజేయాలని వాళ్ళు కోరుకున్నారన్నమాట. అందుకోసం ఎంత ఎంత కష్టతరమైన పనులకైనా సరే వాళ్ళు వెనకాడలేదన్నమాట. అయితే పోలీసులు ఎప్పుడైతే తనను వెంబడిస్తున్నారో ఆయన పరిగెడుతున్నాడు. పాపం అన్ని పుస్తకాలు ఉన్నాయి, పరిగెత్తలేకపోతున్నాడు. అయినా సరే కష్టపడి పరిగెడుతుండగా మెయిన్ రోడ్ పై నుంచి పరిగెడుతున్నాడు. తర్వాత ఒక చిన్న సందులోకి తిరిగాడంట. తిరిగిన తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక సందు వచ్చిందండి. అక్కడికి అటువైపు మళ్ళీ లోపలికి వెళ్ళాడు. కానీ అక్కడ ఏంటంటే ఆ సందు అక్కడికే ముగుస్తుందంట. మళ్ళీ ముందుకు వెళ్ళడానికి మార్గం లేదు. పాపం ఏం చేద్దామని చెప్పేసి చాలా భయంతో ఉన్నాడు. అయిపోయింది, ఇంకా నా పని ఈ రోజు అయిపోయింది, పోలీసులు పట్టుకున్నారంటే అంతే కదా. ఏం చేద్దామని భయంతో పాపం అక్కడే ఉండిపోయాడంట. పోలీసులు ఇంకా వైద్యులోకి రాలేదు. తన అటు ఇటు చూస్తుండగా అక్కడ అతనికి ఒక
ద్వారం కనబడిందంట, తలుపు కనబడింది. అది వెంటనే అది మరి తాళం వేసిందేమో అని సందేహించాడు. కానీ సరే ప్రయత్నిద్దామని చెప్పేసి దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేశాడంట. ఆ ద్వారం తెరుచుకుందంట. సరే అని లోపలికి వెళ్ళాడంట. లోపలికి వెళ్ళేసి తలుపు మూసేసి లోపలికి వెళ్తే కొంచెం చీకటిగా ఉందండి. చీకటిగా ఉండేసి అందులో ఒక చిన్న ద్వారం లాగా, చిన్న దారి లాగా కొంచెం దూరం వరకు నడవాల్సి వచ్చిందండి. అది నేరుగా గది కాదు, చిన్న మార్గం లాగా ఉందన్నమాట, కారిడార్. అలా నడుస్తూ లోపలికి వెళ్ళాడంట. ఇంకొక ద్వారం కనబడిందంట. ఆ ద్వారాన్ని ఓపెన్ చేసేసి ముందుకెళ్ళగానే ఒక స్టేజ్ పైకి వెళ్ళాడంట. నేరుగా ఆయన పెద్ద స్టేజ్ లాగా ఉందంట. అక్కడికి వెళ్ళాడంట. ఆయన అక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి అటు ఇటు చూసే లోపే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారంట. కింద స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా. ఆయన వెనకాల బ్యాగ్ ఉంది, చేతిలో పుస్తకాలు ఉన్నాయి, కింద అందరూ చప్పట్లు కొడుతున్నారు. చప్పట్లు కొట్టగానే అదే స్టేజ్ పైన ఉన్న ఇంకొక వ్యక్తి సో చూడండి, సో మన ఎదురు చేస్తున్న వ్యక్తి వచ్చాడు, మన కోసం బహుమతులు తీసుకొచ్చాడు అని చెప్పేసి మైక్ లో అనౌన్స్ చేశాడు. సో అలా అనౌన్స్ చేయగానే ఈయనకి ఆశ్చర్యపోతున్నాడు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆయనకు తెలియదు. అని చెప్పి ఆయన ఓ సరే నువ్వు తీసుకొచ్చావా బహుమతులు అంటే ఆయన అవును అన్నట్లు ఇలా అన్నాడంట. అన్న తర్వాత ఆ పుస్తకాలు ఆయన తీసుకొని ఒక్కొక్కటి అందరికి పంచిపెట్టాడంట. ఇవే మీకు ఈరోజు మీకు ఇచ్చే బహుమతులు అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళంటే రామాయణం, భగవద్గీత, భాగవతం, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథాలు ఉన్నాయి. అవందరికీ పంచిపెట్టారంట. ఇదే మీకు ఈరోజు బహుమతులు అని చెప్పేసి పంచిపెట్టారంట. ఆయనకి ఏం జరుగుతుందో తెలియదు. ఎవరు అసలు అక్కడ ఏం ఏర్పాటు జరిగింది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎవరికి చెప్పారు బహుమతులు తీసుకురామని, అది ఏమీ తెలియదు అనమాట. ఏదో తీసుకున్నారు, ఇచ్చేసాడు. సో అందరూ వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆయన దగ్గర ఉన్న పుస్తకాలని ఇచ్చిన తర్వాత ఎవరైతే ఈయన అనౌన్స్ చేశాడో ఆయన ఈయన దగ్గరికి వచ్చేసి సరే ఎంత ఖర్చు అయిందని చెప్పేసి అడిగారంట. ఆయన పుస్తకాలు ఎంత ఏందో చెప్తే ఆ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. చూడండి, ఆయన పుస్తకాలు వితరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. అప్పట్లో ఈ రోజుల్లో చాలా మంది ఈ రోజు 100 పుస్తకాలు 1000 పుస్తకాలు వితరణ చేశామని చెప్పేసి ఈ రోజుల్లో చేస్తున్నారు. కానీ అప్పట్లో అంతగా పుస్తక వితరణ జరిగేది కాదు. రోజు 1, 2, 10 జరిగాయంటే చాలా ఎక్కువ పుస్తకాలు వితరణ చేసినట్టు. సో అలాంటిది ఆయన తీసుకొచ్చిన పుస్తకాలన్నీ అయిపోయారు. ఆయన ఆశ్చర్యపోయాడంట. అలా ఏంటంటే ఏదో ఆయన ప్రయత్నం చేశాడు, అది ఏం జరుగుతుంది అసలు. ఆ రోజు పోలీసులు వస్తారని తెలియదు, అలా పట్టుకుంటారని. సరే ఈ రోజు తన ఏదో ఇంకా అనుకున్న పని జరగలేదు, అలా పోలీసులకు దొరికిపోతాడని బాధపడే లోపే ఇలాంటి ఒక అద్భుతమైన పరిస్థితిలో ఆయన పుస్తకాలన్నీ కూడా వితరణ చేశాడు. అది భగవంతుని యొక్క ఏర్పాటు. సో అక్కడ ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పుస్తకాలు వెళ్ళాలని భగవంతుడు అనుకున్నాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా పుస్తకాలు పొందారు. చైతన్య మహాప్రభు చెప్తాడనమాట. ఏంటి హరినామై ఉద్దారిలో తారా సాక్షి జగాయ్ మదాయి ముందు వాక్యం గుర్తురాలి. ఓకే, దాని అర్థం ఏంటంటే దీనహీన జటాచీలు, దీనులని హీనులను ఉద్ధరించడానికి ఏం చేశాడంటే చైతన్య మహాప్రభు దీనహీన జటాచీలో హరినామ ఉద్ధరలో హరినామాన్ని అందరికీ అందించాడు. తారసాక్షి జగాయి మదాయి, మరి దానికి ఉదాహరణ ఎవరంటే జగాయి మదాయి. జగాయి మదాయి అనే వాళ్ళు చాలా హీనుడు అన్నమాట. అంటే అన్ని రకాల పాపకార్యాలు చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళని చైతన్య మహాప్రభు ఉద్ధరించాడు. మరి ఆయన కృపకి ఇదే ఉదాహరణ. అలాంటి హీనులు దీనులు ఎందరో ఈ ప్రపంచంలో ఈ హరినామం ద్వారా ఉద్ధరించబడతారు, దానికి వాళ్ళే ఉదాహరణ అని చెప్పి మనకి చెప్తున్నారు ఆచార్యులు. ఆ విధంగానే జరుగుతుంది. కాబట్టి చైతన్య మహాప్రభు కృష్ణుడు ఆ రోజు వాళ్ళని ఉద్ధరించాలనుకున్నాడు. కాబట్టి వాళ్ళందరి దగ్గరికి పుస్తకాలు వెళ్ళాయి. అలా ఎన్నో సందర్భంలో జరిగిందనమాట. ఎవరు ఎప్పుడు ఆ గ్రంథాలు స్వీకరిస్తారో, అవి ఎప్పుడు వాళ్ళు చదువుతారనేది చెప్పడం కష్టం.
అలానే ఇంకొక సందర్భంలో ఏం జరిగిందట అంటే, ఒక సీనియర్ భక్తుడు, ఆయన మన భారతదేశ భక్తుడే, కానీ ఆయన ఒక రోజు కజకిస్తాన్ వెళ్ళాడంట ప్రచారం చేయడం కోసం. చూడండి ఎక్కడికి వెళ్ళాడు, కజకిస్తాన్. మరి అక్కడ ఎవరైనా భక్తులు ఉంటారని ఎవరైనా ఆశించగలరా? కానీ అలాంటి ప్రదేశాల్లో కూడా ప్రచారం జరిగింది. కానీ ఈయన అప్పుడు ప్రభుపాద ఉన్నప్పుడు కాదు, ప్రభుపాద తర్వాత, ప్రభుపాద ఈ ఉద్యమాన్ని ప్రపంచ ఏర్పరిచిన తర్వాత, తను వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత ఈ జరిగిందనమాట. ఈ భక్తుడు 87లో అనుకుంటా, 1987 అనుకుంటా. సో ఆ సమయంలో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అప్పటికే ఇంకా అక్కడ కొంచెం కొందరు భక్తులు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఈ సీనియర్ భక్తుల్ని ఆహ్వానించారన్నమాట, మీరు రండి ప్రచారం చేయడానికి, మాకు సహాయం చేయండి. ఈయన అక్కడికి వెళ్ళాడు. ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అబ్బాయిని ఈయనకు సహాయం చేయడానికి, అంటే ఈయన ఎక్కడికైనా వెళ్ళాలంటే కార్ డ్రైవ్ చేయడానికి, ఈయన కావాల్సినవన్నీ కూడా సమకూర్చడానికి ఒక సేవకుల్ని సేవ చేయడానికి ఒక యువకుల్ని ఆయనకు అప్పచెప్పారంట ఈ భక్తుడికి. అయితే ఒకరోజు వాళ్ళు ఏదో కార్యక్రమానికి బయలుదేరి కారులో వెళ్తూ మాట్లాడుతున్నారంట. మాట్లాడుతున్నప్పుడు ఈ సీనియర్ భక్తుడు ఆ యువకుని అడిగాడంట, సో నీ పేరేంటి అని అడిగాడంట. ఆయన పేరు కజకిస్తాన్ అది అజరా సంథింగ్ అలాంటి పేరు చెప్తారు. ఓ మరి నువ్వు ఈ కృష్ణ చైతన్యాన్ని ఎలా స్వీకరించావు? నీ మతం వేరు కదా, ఎలా నువ్వు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించావు, నీకు ఎలా పరిచయం అయింది అని చెప్పేసి ఆయన అడిగాడంట. అప్పుడు ఆయన ఇలా వివరించాడంట, తనకి ఎలా ఈ కృష్ణ చైతన్యానికి వచ్చాడనేది వివరించాడంట. ఆయన చెప్తూ ఏమన్నాడట అంటే, ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక యూనివర్సిటీలో చదువుతున్నాడంట. యూనివర్సిటీ క్లాస్ సమయానికి ఆయన గేట్ గుండా లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక భక్తురాలు పుస్తక వితరణ చేస్తుందంట. పుస్తక వితరణ చేస్తూ ఇది భగవద్గీత అంటారు, ఇది భగవంతుడే నేరుగా చెప్పిన ఏంటి ధర్మ విషయాలను కూడా ఇందులో ఉన్నాయి, మీరు చదవచ్చు, అందరూ చదవాల్సింది అని భగవద్గీత గురించి అందరూ భక్తులు అయితే ఎలాగైతే ప్రచారకులు చెప్తారో అలా అంతా వివరించిందంట. ఈయనకి అది ఇష్టం లేదు, అసలు తీసుకోవడం ఇష్టం లేదు. అయినా సరే ఆమె ఏదో ఒక విధంగా తనను ఒప్పించడానికి ప్రయత్నించిందంట. ఇది చాలా బాగుంటుంది, ముఖ్యంగా యోగులకు ఇది చాలా ముఖ్యం, ఖచ్చితంగా చదవాలి, జీవితం యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకోవాలంటే ఇది చదవాలి, భగవంతునితో మన సంబంధం ఏంటో తెలుసుకోవాలంటే ఇది చదవాలి, అది తెలుసుకోకపోతే మనం ఆనందాన్ని పొందలేము, అలా రకరకాలుగా ప్రయత్నిస్తుంది. కానీ ఈయన అయిష్టంగానే తీసుకున్నాడంట. పుస్తకం తీసుకొని మరి ఎంత అని చెప్పేసి అంటే, మీరు ఎంత ఇవ్వచ్చు, కనీసం దీనికి ముద్రణ చేయడానికి ఎంతైతే ఖర్చు అయిందో అది మినిమం మీరు ఇవ్వచ్చు, మీరు ఎంత ఇవ్వచ్చు అంటే ఆయన ఎంతో కొంత తన దగ్గర ఉన్నది ఇచ్చేసి ఆ బ్యాగ్ లో, తన కాలేజ్ బ్యాగ్ లో పుస్తకాన్ని పెట్టుకొని లోపలికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత క్లాసులు అయిపోయాయి, తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఆయన అనుకున్నాడండి, ఇదేదో పుస్తకం ఇచ్చారో నేను డబ్బులు పెట్టి మరీ తీసుకున్నాను, ఒకసారి చూద్దాం అసలు ఇందులో ఏముందో అని దాన్ని తెరిచి చదవడం మొదలుపెట్టాడు. చదవడం మొదలుపెట్టిన తర్వాత ఆయనకు చాలా ఆసక్తికరంగా అనిపించిందంట. అరే ఎంత బాగుంది అని చెప్పేసి అలానే చదవడం మొదలుపెట్టాడంట. అర్ధరాత్రి అయిపోయిందంట, ఇంకా చదవాలనిపిస్తుంది కానీ రాత్రి అయిపోయింది. మళ్ళీ ఉదయాన్నే కాలేజీకి వెళ్ళాలని చెప్పేసి పడుకున్నాడంట. పడుకొని ఉదయాన్నే లేచిన తర్వాత లేవగానే ఇంకా స్నానం చేయకముందే మళ్ళీ తెరిచి చదవడం మొదలుపెట్టాడంట. సో అంత చదవాలనిపించింది. సో అలా చదివాడంట. కానీ ఇంకా తప్పదు, మరి కాలేజీకి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఆ పుస్తకాన్ని మూసేసి అక్కడ పెట్టేసి కాలేజీకి వెళ్ళాడంట. సో అలా ఆ రోజు నుండి కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజీలో క్లాస్లో కూర్చున్నాడంట. అక్కడ లెక్చరర్ పాఠాలు చెప్తున్నారు, అయినా సరే ఇంకా తర్వాత ఏం చెప్తున్నారు ఈ పుస్తకంలోనే ఆయనకు ఆలోచన అలానే వస్తుందంట. ఆ రోజు కూడా మళ్ళీ కాలేజీకి తీసుకెళ్ళాడంట బ్యాగ్. తీసుకెళ్తే అక్కడ క్లాస్ జరుగుతుంటే ముందు బెంచ్ కింద పుస్తకం పెట్టుకొని చదవడం మొదలుపెట్టాడంట. ఆయనకు అంత శ్రద్ధ, ఆసక్తి ఏర్పడింది, ఏదో చదవాలి, తెలుసుకోవాలని చెప్పేసి. ఇంకేదో ఉంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం చెప్తున్నారు అని ఆయనకు ఆలోచన కలిగి అలా చదవడం మొదలుపెట్టాడంట. తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చదవడం చాలా
ఆయనకు ఆకర్షణీయంగా అనిపించిందంట. తర్వాత మరి ఈ పుస్తకాలు ఇచ్చింది ఎవరు, ఆ భక్తులు ఎవరు ఎక్కడ ఉంటారని తెలుసుకోవడానికి ప్రయత్నించి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని కలుసుకొని ఆయన నెమ్మదిగా వాళ్ళతో పాటు సాధన చేసి అతను కూడా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాడు అనమాట. ఆ సాధనను స్వీకరించాడంట. తర్వాత భక్తుడైపోయాడు. కొద్ది కాలానికి కాలేజీకి సెలవులు వచ్చాయంట. ఇంటికి వెళ్ళాడంట. ఆ నగరానికి దగ్గరలో ఉన్న గ్రామంలో వాళ్ళ ఊరు ఏదో పండగకి ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంటికి వెళ్ళగానే చాలా మంది బంధువులు కూడా వచ్చారంట. మరి ఆ పండగ సమయంలో అందరితో కలిసి ఆ ఆనందంగా అన్ని పండగ అంటే ఎలా ఉంటుంది, అందరూ మాట్లాడుతూ అన్ని రకరకాలుగా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఒక సందర్భంలో అందరూ భోజనం చేయాల్సిన సమయం వచ్చిందంట. మరి అప్పటికి ఏంటంటే ఆయన ముస్లిం అయినా సరే మాంసాన్ని తినడం విడిచిపెట్టాడంట. ఎందుకంటే భగవద్గీతలో ఆయన చదివాడు, ప్రతి ఒక్క జీవిలోనూ ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మ భగవంతుని యొక్క అంశ, అందరికీ స్వతంత్రం ఉంది. మరి మన ఆహారం కోసం ఇతర జీవుల్ని ఎందుకు హింసించాలి అని ఆయనకు అర్థమైందంట. అప్పుడే ఆయన మాంసాన్ని తినడం మానివేశాడంట. ఆ దేశంలో అసలు మాంసం లేకుండా ఆహారం దొరకడం చాలా కష్టం అంట. అయినా సరే ఏదో విధంగా ఆ బ్రెడ్, కూరగాయలు అవి ఇవి తింటూ ఉన్నాడు. తర్వాత మరి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ తినే సమయంలో మరి ఇంకా పండుగ అంటే వాళ్ళకి ఏంటి, మామూలు కంటే కూడా ఇంకా ఎక్కువ మొత్తం మాంసమే పెట్టారంట. బంధువులందరూ ఉన్నారు, అందరూ తింటున్నారు. మరి ఆయన వచ్చేసాడంట. ఆయన వచ్చేసి తిందాం అనుకునేసరికి అంత మాంసమే కనబడుతుంది. సరే ఏం చేద్దామని చెప్పేసి అక్కడ ఉన్న ఏదో బ్రెడ్, కూరగాయలు, పళ్ళు అవి తింటున్నాడంట. ఇది వాళ్ళ తల్లి గమనించింది అనమాట. ఏంటి కొంచెం తేడాగా కనబడుతున్నాడు అని చెప్పేసి, ఏం చేస్తున్నావు అసలు, తినవా నువ్వు అని చెప్పేసి. నేను తింటున్నాను కదండి. ఏం తింటున్నావు, అది తినడా? వాళ్ళకి తినడం అంటే మాంసం తినడమే. ఇలా తింటున్నావు ఏంటి అని చెప్పేసి అంటే ఆయన ఇంకా తప్పక చెప్పాడంట, నేను మాంసం తినడాన్ని మానేశాను, నాకు ఇవే కూరగాయలు ఇవే తింటున్నాను అని చెప్పేసి అంటే అందరూ ఆశ్చర్యపోయారంట. ఏంటి తినడమే మానేసావా అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తినడం అంటే మాంసం తినడమే వాళ్ళకి. సో అలా వాళ్ళందరూ అన్నారు అనుకుని బాధపడుతున్నారంట. లేదు తిను అంటే వాళ్ళు ఎంత చెప్పినా సరే ఈయన తినలేదండి. అంటే మాంసం తినలేదు, మిగతా ఏదో తిన్నారు. సో ఆయన తిని వెళ్ళి పడుకున్నాడంట. నిద్రపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారంట, ఏమైంది మన వాడికి ఇలా ప్రవర్తిస్తున్నాడు, వీడికి పిచ్చి పట్టిందా, ఇంకేమన్నా అయిందా, ఎవరు వీడికి ఇలా చెప్పారు, ఏం జరిగి ఉంటుంది అని అందరూ చర్చించుకొని తన గదిలోకి వెళ్ళేసి అతను తీసుకొచ్చిన సూట్ కేసు ఓపెన్ చేశారంట. ఏముందో చూద్దాం అసలు ఏం చేస్తున్నాడని తీసి చూసేసరికి ఆయన చదువుకునే పుస్తకాలు, వాటిలో భగవద్గీత కూడా ఉందంట. అసలు ఇదంతా చదువుకోవడం వల్ల వీళ్ళు అవుతున్నాడు అని చెప్పేసి అందులో ఉన్న పుస్తకాలు అన్ని తీసేయారంట. ఉదయం ఈయన లేచి చూసేసరికి ఆ బ్యాగ్ ఓపెన్ అయి ఉంది, అందులో పుస్తకాలు లేవు. కానీ ఆయన ముఖ్యంగా దేనికోసం చూశాడు, భగవద్గీత కోసం చూశాడంట. కానీ అది కూడా అందులో లేదు. వాళ్ళ తల్లిని పిలిచి అడిగాడంట, ఇందులో పుస్తకాలు ఉండాలి, ఎక్కడ ఉండాలని చెప్పేసి అంటే నేనే పడేశాను, నువ్వు అవి చదవడం వల్లనే ఇలా తయారైపోయావు, పిచ్చివాడు అయిపోయావు, కాబట్టి నీకు చదవడం అవసరం లేదు, మళ్ళీ ఇంకా కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకనే ఆ పుస్తకాలు అన్ని తీసుకెళ్లేసి వాళ్ళు అక్కడ దేశం కొంచెం చలి దేశం అనమాట, వేడి కోసం చిన్న అగ్నిని రోజంతా కూడా రగిలిస్తుంటారు, ముఖ్యంగా రాత్రి వేళలో. సో అందులో పడేశానని చెప్పి చెప్పిందండి. ఈయన ఎంతో బాధతో అక్కడికి వెళ్ళి చూశాడంట. చిమ్నీ లాగా ఉంటుంది అనమాట ప్రతి ఇంట్లో. అక్కడికి వెళ్ళి చూసేసరికి పుస్తకాలన్నీ తగలడిపోయాయంట. భగవద్గీత మాత్రం అంటే కొంచెం కాలిపోయి ఉందంట. ఈయన ఏదో ఒక విధంగా కర్రతో ఆ పుస్తకాన్ని బయటికి తీసి చూశాడు. బయటికి తీసి చూసేసరికి అది కొద్దిగా మంటలు అంటుకొని కొంచెం కాలిపోయిందంట. ఎక్కడి వరకు కాలిపోయిందంట అంటే ఈయన ఎక్కడి వరకు అయితే చదివాడో అక్కడి వరకే కాలిపోయింది. ఏ పేజీ వరకు అయితే ఈయన చదివాడో 6వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చదివాడు, అక్కడి వరకే అది కాలిపోయిందంట. తర్వాత నుంచి ఉన్నాయంట. సో ఆయన మళ్ళీ చదివాడంట. సో ఆయన పుస్తకాన్ని తీసుకుని ఆయన మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకొని చదివి తర్వాత ఆయన పూర్తిగా భక్తుడిగా మారిపోయాడు. తర్వాత ఇంకా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు, ఆశ్రమంలో చేరాడు, మళ్ళీ ఇంకా పుస్తక వితరణ చేయడం మొదలుపెట్టాడు.
ఆ విధంగా ఎంతో మంది వాళ్ళ జీవితంలో నేరుగా భగవంతుని యొక్క ఆ ఉనికిని వాళ్ళు అనుభూతి చెందగలిగారు. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం శ్రద్ధతో దాన్ని స్వీకరించడానికి ప్రయత్నిస్తే భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి భగవంతుడు సహాయం చేస్తాడనే విశ్వాసం వాళ్ళకు ఉంది. కాబట్టి ఆ విధంగా భగవంతుడు అనేక సందర్భాల్లో వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే శ్రద్ధ, విశ్వాసం. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. భగవంతుడి మీద విశ్వాసం ఉంచితే భగవంతుడు మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడనే విశ్వాసం వాళ్ళకు ఉందన్నమాట. కాబట్టి వాళ్ళు నిజంగా భగవంతుని యొక్క ఉనికిని అనుభూతి చెందగలుగుతున్నారు. అలా చాలా సందర్భాల్లో జరిగింది, చాలా మందికి అనుభూతి ఉంది అనమాట. అలా కాకుండా మరి భగవంతుని పైన శ్రద్ధ లేకపోతే ఎలా ఉంటుంది? అదే ఈ శ్లోకంలో చెప్తున్నారు. అశ్రద్ధానశ్చ అగ్నశ్చ అశ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయాత్మన. చూడండి, అగ్నశ్చ అంటే అజ్ఞాని, అంటే ప్రామాణిక శాస్త్ర జ్ఞానం లేని అజ్ఞాని. అగ్నశ్చ జ్ఞానం లేనివాడు. తర్వాత ఏంటి? అశ్రద్ధానశ్చ శాస్త్రములను శ్రద్ధ లేనివాడు, శాస్త్ర జ్ఞానం లేదు. అది మొదటి లక్షణం. మొట్టమొదటి ఏంటంటే అసలు శాస్త్ర జ్ఞానమే లేదంట, అజ్ఞాని. శాస్త్రం భగవద్గీత ఈ వేదాలు ఉన్నాయని, భగవద్గీత అనేది ఉందనే తెలియదు అనమాట. మనలో కూడా చాలా మంది ఉంటారు, చాలా జీవితంలో చాలా సమయం వరకు కూడా భగవద్గీత అంటే ఏంటో తెలియని వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా నేనే. నా గురించి చెప్పాలంటే నేను ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో నాకు భగవద్గీత పరిచయం అయింది. అప్పటి వరకు ఏదో సినిమాల్లో ఏమంటారు, భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పదని చెప్పేసి ప్రమాణం చేస్తారు కదా. అది తప్ప అసలు భగవద్గీత అంటే కృష్ణుడికి అర్జునుడికి మధ్య సంవాదం అని కూడా, ఆ చర్చ అనేది కూడా నాకు తెలియదు. నిజం, ఎటువంటి జ్ఞానం లేదన్నమాట. నేను కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడ మా కంపెనీలో పనిచేసి ఇంకొక వ్యక్తి నాకు భగవద్గీత పరిచయం చేశాడు. తర్వాత మెల్లిగా ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను. కానీ మనలో చాలా మంది ఎలానే ఉంటారు, అసలు భగవద్గీత అంటే ఏంటో తెలియదు, భగవంతుడు అంటే ఏంటో తెలియదు, అసలు వాళ్ళు పట్టించుకోరు, అవసరమే లేదనుకుంటారు. వాళ్ళని ఏమంటారు? అజ్ఞానులు. తర్వాత ఏంటి? అశ్రద్ధాన అంటే శాస్త్రములందు శ్రద్ధ లేనివాడు. వాళ్ళకి శాస్త్రాలు ఉన్నాయని తెలుసు, భాషలో ప్రభులో రాస్తున్నారు కదా. చూడండి, మొట్టమొదటి ఏం చెప్తున్నారంటే అధికారికములు ప్రామాణికములకు పెద్ద శాస్త్రములో భగవద్గీత శ్రేష్టమైనది. ప్రామాణికమైన గ్రంథాల్లో భగవద్గీత ఉన్నతమైనది, శ్రేష్టమైనది. జంతుప్రాయులైన మనుషులకు శాస్త్రములందు శ్రద్ధ కానీ జ్ఞానం కానీ ఉండదు. జంతుప్రాయులు అంటారు, జంతువులు లాంటి వాళ్ళకి. జంతువులకు అసలు భగవద్గీతనే తెలియదు, భగవద్గీత జ్ఞానం ఉంటుందా వాటికి? ఉండదు. కానీ మనుషుల్లో జ్ఞానం ఉన్న వాళ్ళలో కూడా అసలు ఈ శాస్త్ర జ్ఞానం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కొందరు ఉంటారంట. శాస్త్ర జ్ఞానం లేని వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళే అజ్ఞానులు అని. వాళ్ళు అసలు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించారు. అయితే భగవద్గీత అనేది ఒకటి ఉంది, మన జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోవడానికి మన శాస్త్రాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు అజ్ఞానులు అన్నమాట. వాళ్ళ జీవితం అంతా కూడా ఏదో కష్టపడాలి, పని చేయాలి, సంపాదించాలి, కుటుంబంతో ఆనందించాలి, అంతే అనమాట. ఉదయాన్నే లేస్తారు, కష్టపడతారు, ఆఫీస్కి వెళ్ళాలి, ఏమంటారు వ్యాపారానికి వెళ్ళాలి, సంపాదించాలి, మళ్ళీ ఎప్పుడు అదే ఆలోచిస్తుంటారు అనమాట. ఇంటికి రావడం, డబ్బులు సంపాదించాలి, తీసుకురావాలి, ఇంట్లో కావాల్సినవన్నీ కూడా కొనుక్కోవాలి, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలి, మళ్ళీ కష్టపడి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాలి. ఇలానే అప్పుడప్పుడు చూస్తుంటాం కదా సిటీలలో, బస్సులకి వేలాడుతూ, ట్రైన్లకి వేలాడుతూ కష్టపడి వెళ్తుంటారు అనమాట. వాళ్ళకి ఇంకే ఆలోచన ఉండదు. ఉదయాన్నే లేవడం, కష్టపడి గాడిదలాగా పనిచేయడం. ఎందుకంటే గాడిద అలానే పనిచేస్తుందంట. ఇది నా మాట కాదు, ప్రభువుల వారు చెప్తారు.
ప్రవచనాలు చెప్పారనమాట. అలా జీవిత లక్ష్యం ఏంటో దాని గురించి ఆలోచించకుండా కేవలం నువ్వు పనిచేస్తూ సంపాదించడం, కుటుంబాన్ని పోషించడం ఈ మాత్రమే చేసే వాళ్ళు ఏంటంటే జంతువులతో సమానంగా పోల్చారనమాట ప్రభుత్వం. ఎందుకంటే జంతువులు కూడా అదే చేస్తున్నాయి, జంతువులు కూడా అవే చేస్తున్నాయి. శాస్త్రాన్ని గురించి ఆలోచించకుండా జీవితం లక్ష్యకుండా జీవిత యొక్క లక్ష్యంని తెలుసుకోకుండా ఉండేవారు జంతువులతో సమానమని శాస్త్రం చెప్తుంది. మనకి 7వ అధ్యాయంలో మీరు చూడదు 15వ శ్లోకంలో ఏంటి ఏంటి 7వ అధ్యాయం 15వ శ్లోకం గుర్తుందా కదా? అన్ని మొదటి 4 విధాలైన నమాం దుష్కృతిలో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయాపహృత జ్ఞాన ఆసురిం భావమాశ్రితాః. చూడండి, నమాం దుష్కృతిలో మూఢాః 4 రకాల దుష్కృతులు ఉంటారు. అందులో మొట్టమొదటి వారు మూఢులు అనమాట. మూఢులు అంటే ఇంకా ఏది ఆలోచించారన్నమాట. జీవితంలో కష్టపడడం, సంపాదించడం, తినడం, పడుకోవడం, వైద్య సుఖాన్ని అనుభవించడం అంతేనమాట. మళ్ళీ వెళ్ళి కష్టపడడం ఇదే అనమాట. వాళ్ళంతకంటే ఇంకెక్కువ ఆలోచించలేదు. ఎలా సంపాదించాలి. మరి జీవితంలో మనం ఎంత కష్టపడ్డా సరే దుఃఖం వస్తుంది. ఏదో ఒక సమయంలో ఎన్ని సంపాదించినా సరే అన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు జీవితం అంటే ఏంటి అనే ఆలోచన కూడా వాళ్ళకి రాదన్నమాట. వాళ్ళని ఏమంటారు? మూఢ. తర్వాత ఏంటంటే నరాధం అంటే 2వ కేటగిరీ. ఏంటంటే అశ్రద్ధదాన. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి శాస్త్రాలు ఏమి తెలుసు, శాస్త్రాలు ఏమి ఉన్నాయని తెలుసు. ఇక్కడ ప్రభువులా చెప్తున్నారు చూడండి. కొందరికి అట్టి శాస్త్రం లేడ కొంత జ్ఞానము ఉన్నను సందర్భోచితముగా వారి నుండి కొన్ని విషయములను ఉదాహరించగలిగినను. అప్పుడప్పుడు చెప్తుంటారు కదా, నాకు శ్లోకాలు వచ్చండి అని చెప్పేసి అప్పుడప్పుడు చెప్తుంటారు కదా, సందర్భానికి తగిన శ్లోకాలు కూడా చెప్తుంటారు. ఏమంటారు ఏంటి 3వ అధ్యాయంలో శ్లోకం ఉంటుంది కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలైషు కదాచన. అలా చెప్తుంటారు అన్నమాట. అన్ని శ్లోకాలు అన్ని చెప్తుంటారు. కానీ కొన్ని విషయాలను ఉదహరించగలిగినను ఆ శాస్త్ర వచనములపై సంపూర్ణ విశ్వాసము ఉండదు. వాళ్ళకి నచ్చినవి కొన్ని శ్లోకాలు తీసుకుంటారు, కానీ పూర్తిగా అన్ని శ్లోకాలు తీసుకొని అన్ని శ్లోకాలు అర్థం చేసుకోవడానికి వాటిని పాటించడానికి మాత్రం ప్రయత్నించారు. నమాం దుష్కృతిలో మూఢాః ప్రపద్యంతే నరాధమ ఆసురిం భావమాశ్రితః. అంటే తర్వాత ఇంకొందరు ఏంటంటే అసుర స్వభావం అనమాట. దాన్ని ఇంకా తప్పుగా పట్టించడానికి ప్రయత్నిస్తుంటారు. ఏంటి, ఈ జ్ఞానాన్ని తప్పుగా వివరిస్తుంటారు అన్నమాట. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మరికొందరు భగవద్గీత వంటి గ్రంథముల యొక్క శ్రద్ధను కలిగి ఉన్నను దేవదేవుడైన శ్రీకృష్ణుని విశ్వసించుట గాని అతనిని అర్చించుట గాని చేయరు. అట్టి శ్రద్ధాహీనుడు కృష్ణ భక్తి రసభావం ఎందుకు నిరోజాలక పతనము చెందుదురు. భగవద్గీత వాళ్ళకి కావాలి, కానీ భగవంతుడు కృష్ణుడు వద్దు. కృష్ణుని పూజించడం వద్దు, కానీ భగవద్గీత జ్ఞానం మాత్రం వాళ్ళకి కావాలి. వాళ్ళు అసురులు అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ఏమిటంటే వాళ్ళు పతనం అయిపోతారు. ఏం జరుగుతుంది? ఈ శ్లోకంలో చెప్పినట్టు ఏంటంటే నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయాత్మన. అలా ఏం జరుగుతుందంట, సంశయాత్ములైన వారికి ఈ లోకమున కానీ పరలోకమున కానీ సుఖము లేదు. ఈ లోకంలో ఉన్నంతకాలం, ఈ జన్మలో ఉన్నంతకాలం వాళ్ళు ఆనందాన్ని పొందలేరు. అంతేకాకుండా ఒకవేళ మరణించి ఉన్నత లోకాలకు వెళ్ళిన అక్కడ కూడా వాళ్ళకి సుఖం అనేది లభించదంట, ఆనందం అనేది లభించదంట. ఏం లభిస్తుంది? దుఃఖమే అనుభవిస్తారు. అందుకని నేను చెప్తున్నారు, వీళ్ళందరినీ ఏమంటారంటే సంశయాత్మలు, సంశయించేవాళ్ళు. ఇప్పుడు కూడా సందేహిస్తుంటారు అన్నమాట. ఏమో ఇది నిజమా, నిజంగానే భగవంతుడు ఉన్నాడా, నిజంగానే కృష్ణుడా, కృష్ణుడు ఉంటే ఎందుకు కనబడట్లేదు, మహాభారతం యుద్ధం నిజంగానే జరిగిందా, పాండవులు అనే వాళ్ళు ఉన్నారా, నిజంగానే కృష్ణుడు అంటే ఇలా 16,000 మందిని ఎందుకు వివాహం చేసుకున్నాడు, రాముడు అనేవాడు ఉంటే అలా సీతను ఎందుకు సందేహించాడు, ఇలా రకరకాల సందేహాలు వస్తున్నాయి. మరి ఈ సందేహాలన్నింటినీ కూడా శాస్త్రంలో వివరాలు ఉన్నాయి. అది ఎలా అర్థమవుతుంది? శాస్త్రాలు చదివితే, గురువు దగ్గరికి వెళ్తే, ఆయన బోధనలు వింటే అర్థమవుతాయి. కానీ అవన్నీ వాళ్ళు చదవరు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. ఉంటుందండి, మా ఇంట్లో కూడా భగవద్గీత ఉందండి, నేను కూడా ఉదయం లేవగానే భగవద్గీతకి దండం పెడతాను, కానీ చదువుతా అంటే సమయం ఉండదు. అందరూ మా ఇంట్లో అందరూ బిజీ అండి. అమ్మాయి ఏదో
డాన్స్ నేర్చుకోవడానికి వెళ్తుంది, అబ్బాయి ఇంకేదో మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్తున్నాడు, ఇంకేదో ఆటలు ఆడుకోవడానికి వెళ్తున్నాడు, నేనేమో రెండో సంపాదన కోసం సమయాన్ని కేటాయిస్తున్నాను కాబట్టి నాకు సమయం ఉండట్లేదు. ఇలా అందరికి ఎవరికి సమయం ఉండదని. కానీ వాళ్ళకి ఇతర విషయాలకి, వాళ్ళు సినిమాకి వెళ్ళడానికి, ఏదో పార్కుకి వెళ్ళడానికి, ఇంకేదో విహారయాత్రకు వెళ్ళడానికి, స్నేహితులతో మాట్లాడడానికి, ఇప్పుడు ఇంకేంటి ఇప్పుడు అందరికి ఒక చేతిలోనే ఒక పెద్ద పిశాచి ఉంది కదా, సో దాంతో సమయం గడపడానికి అందరికి సమయం ఉంటుంది, కానీ భగవద్గీత వచ్చేసరికి సమయం ఉండదు అనమాట. సో అందుకనే అనమాట అశ్రద్ధ, సంశయాత్మలు ఉంటాయి. వాళ్ళకి జీవితంలో ఎన్నో పనులు ఉంటాయి, 100 పనులు ఉన్నాయనుకోండి, అందులో భగవద్గీత చదవడం అనేది అది 100వ పని అవుతుంది అనమాట. ఎన్నో పనులు ఉంటాయి, కానీ అది భగవద్గీత చదవడం కూడా ఒక పని, కానీ అది లాస్ట్ ప్రయారిటీ అనమాట. ఏం లేకపోతే అప్పుడు చదవదాం భగవద్గీత. ఎందుకంటే ఆ భగవద్గీత పైన అంత విశ్వాసం వాళ్ళకి లేదు. భగవద్గీత జ్ఞానం అనేది నిజంగానే మనకు అది చాలా ముఖ్యమైనదని వాళ్ళకు దానిపైన విశ్వాసం ఉండదన్నమాట. వాళ్ళు విశ్వసించారు, నమ్మరు. ఏదో అంతా కూడా ఏంటి పదవి విరమణ తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత చదవాలని, ఏదో కాలక్షేపం కోసం. సో వాళ్ళని ఏమంటారు అంటే సంశయాలు, అశ్రద్ధదారు, శ్రద్ధారహితులు. అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఈ జన్మలోనూ ఆనందించలేరు, తర్వాత జన్మలోనూ ఆనందాన్ని పొందలేరు. అసలు భగవద్గీత ఏం చెప్తుంది? భగవద్గీత ఏం చెప్తుంది? ధర్మబద్ధమైన జీవితాన్ని ఎలా గడపాలని చెప్తుంది. ఆ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం వలన తర్వాత జన్మలో జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వాదేహం పునర్జన్మనైతి. పునర్జన్మలో ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారు, మళ్ళీ భౌతిక ప్రపంచానికి రావాల్సిన అవసరం లేదని భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీతలో. దాని గురించి వాళ్ళు ఆలోచించారు, దానికోసం ఏం చేయాలనేది వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళు ఏం చేస్తారు? జీవితం అంతా గడిపిన తర్వాత చివరి సమయంలో భగవద్గీత తీస్తారు. ఓ, ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా కూడా బాగా అవునా, అయితే వెంటనే భగవద్గీత మూసేస్తారన్నమాట. భయం అవుతుంది. ఎప్పుడు భగవద్గీత చదవనేది కాదు, భగవద్గీత అన్ని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి పరిష్కారాన్ని ఇస్తుంది. వారు చెప్తారనమాట, చివరి క్షణం ఒక్క క్షణం భగవంతుని స్మరించినా సరిపోతుంది, అంత్యకాలేచి మామేవ స్మరణముక్త కలివర్. అంత్యకాలంలో నన్ను స్మరిస్తే చాలు భగవద్ధామానికి వెళ్తాము. అది దాని పట్ల విశ్వాసం ఉండాలి, దాని పట్ల విశ్వాసం ఉండాలి. ఆ వాక్యం కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు చెప్తారన్నమాట, ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమం వహామ్యహం, లేక యోగ క్షేమాలని నేను స్వయంగా పర్యవేక్షిస్తానని కృష్ణుడు చెప్తున్నాడు. దానిపైన విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా సందేహిస్తే ఇప్పుడు ముందుకు వెళ్ళలేదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ని చూసేసి ఈ మందు నాకు పనిచేస్తుందా, అసలు నువ్వు డాక్టర్వేనా, నువ్వు డాక్టర్ ఉన్నా సరే నాకు మంచి చేయడానికి ఆలోచిస్తున్నావా, లేదా నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావా అని సందేహించామనుకోండి, అసలు మనం ముందుకు వెళ్ళగలమా? అసలు ఔషధాన్ని తీసుకుంటామా? స్కూల్కో కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏమో ఈయన చెప్పేది కరెక్టో కాదు, టీచర్లు పాఠాలు చెప్తుంటారు, కరెక్టో కాదు అని సందేహించామనుకోండి. చెప్తుంటారు కదా అప్పుడప్పుడు మనకి మ్యాథ్స్ నేర్పించేటప్పుడు, గణితం నేర్పించేటప్పుడు లెక్చరర్ ఏమంటాడు, లెట్ us say x = a అంటాడు. ఎక్స్ ఏతో సమానమని అనుకోండి అని చెప్తారు అనుకోండి. ఇక్కడ కూర్చున్న విద్యార్థి ఎందుకు అనుకోవాలి? ఏమో అది నిజమో కాదో ఎందుకు అనుకోవాలని చెప్పేసి ముందే సందేహించాడు అనుకోండి, ఆయన ఎప్పటికీ సమాధానం దొరకదు, అవునా కదా? ముందుకు వెళ్ళలేరు. అంటే అలా అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది విశ్వసించాలా? ఓకే, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, భగవద్గీత జ్ఞానాన్ని, దాని పట్ల మనకు విశ్వాసం ఉండాలి. కానీ ఇంకా భగవద్గీత జ్ఞానం పట్ల విశ్వాసం ఉండాలి కదా అని చెప్పేసి ఏది చెప్తే అది అర్థమైనా కాకపోయినా ఇంకా పూర్తిగా పాటించాలా? మనం కాలేజీకి వెళ్తాం, స్కూల్కి వెళ్తాం, టీచర్లు ఎప్పుడైతే మనకి పాఠాలు చెప్తారో మనకు కొన్ని సందేహాలు వస్తాయి. బుద్ధిగల విద్యార్థికి సందేహం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రశ్న అడగాలి. కానీ
నాకు అర్థం కావట్లేదు, నువ్వు చెప్పిందంతా కూడా తప్పు, ఏమో నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థం, నేను నమ్మను అని చెప్పేసి అన్నారనుకోండి, ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. అలా కాకుండా వినయంతో గురువు దగ్గరికి వెళ్ళేసి నాకు అర్థం కావట్లేదు, దయచేసి నాకు అర్థమయ్యే విధంగా చెప్పండి. అంతే కదా, ఇది 4వ అధ్యాయంలోనే ముందు శ్లోకాలు ఏం చెప్పాడు, యూనో ఎలా గురువుని ఎలా ఆశ్రయించాలి, తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. గురువును శ్రద్ధతో ఆయన దగ్గరికి వెళ్ళేసి ప్రణిపాతైన ఆయనకు శరణ పొంది ఆయనకు సేవ చేయాలి. సేవ చేసిన తర్వాత అప్పుడు ప్రశ్నించాలన్నమాట, దయచేసి నాకు వివరించండి, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని అడిగితే అప్పుడు వాళ్ళంత జ్ఞానాన్ని ఇస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళు జ్ఞానాన్ని స్వయంగా అనుభూతి పొందారు కాబట్టి వాళ్ళు అప్పుడు నిజమైన జ్ఞానాన్ని ఇస్తారన్నమాట. దాని పట్ల విశ్వాసం ఉండాలి, అప్పుడే మనం ఆ జ్ఞానాన్ని నేర్చుకోగలం. అందుకని అంటున్నారు, చాలా మంది ఏమంటారంటే భగవద్గీత ఏమో ఇది భగవంతుడు ఉన్నాడో లేదు ఇలా అర్థం చేసుకోవాలి. ఒక అతను కొన్ని రోజుల క్రితమే అక్కడ ఏఎస్ఆర్ నగర్లో ఉన్న ఆశ్రమానికి వచ్చారు. ఆయన కూడా అలానే అంటున్నాడు, మంచి చదువుకున్న వ్యక్తి, అంత బాగానే ఉంది. సో ఆయన అడిగాడు, ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతాయంటే ఇక్కడ భగవద్గీత ప్రవచనాలు జరుగుతాయంటే, సరే ఆయన అన్నాడు అనమాట, మేము కూడా రావచ్చు అంటే రావచ్చు అని చెప్పాను. ఇక సందేహాలు ఉంటే కూడా అడగొచ్చు అంటే, నాకు ఒక సందేహం ఉంది అన్నట్టు. ఏంటి అంటే, అసలు భగవంతుడు నిజంగా ఉన్నాడా, అంటే భగవంతుడు అనేవాడు ఒక వ్యక్తి, నిజంగానే ఒక వ్యక్తిగతమైన రూపమా, లేకపోతే ఆయన అంతటా వ్యాపించిన ఒక శక్తియా అని అడుగుతున్నాడు అన్నమాట. చూడండి పాపం ఆయన చాలా చదివాడు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు, కానీ ఈ విషయం కూడా అర్థం చేసుకోలేకపోయాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, భగవద్గీతలో కృష్ణుడే స్వయంగా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాడు. 12వ అధ్యాయంలో చెప్తుంటాడు చూడండి, క్లేశోధికతరస్తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భిర్ అవాప్యతే. చూడండి, పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గల వారికి పురోగతి అన్నది మిగిల క్లేశకరము. పరమ పురుషుడు అంటే పరమతత్వం, ఎవరో మొత్తానికైతే ఆ శక్తియో వ్యక్తియో ఎవరో ఒకరైతే ఉన్నారు అని అంగీకరిస్తారు. కానీ ఆ ఏదైతే ఉందో ఉన్నత పరతత్వం అనేది అది అవ్యక్త నిరాకార తత్వము అని అనుకున్నారనుకోండి, ఏమవుతుందంట, వాళ్ళకు పురోగతి అనేది చాలా మిగుల క్లేశతరం, అంటే చాలా కష్టాలతో కూడుకుంటుంది, ముందుకు వెళ్ళలేరు. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే, సాధ్యం కాదన్నమాట. భగవంతుడు నిరాకారుడు అనుకుంటే ఇంక ముందుకు ఎప్పుడు వెళ్ళలేరు, అర్థం చేసుకోలేరంట భగవంతుని. అది సులభం కాదు. ఎందుకంటే భగవంతుడు చెప్తున్నాడు అనమాట, నాకు రూపం ఉంది, నన్ను ధ్యానించు, నా రూపం పైన నా రూపాన్ని ధ్యానించు అని కృష్ణుడు చెప్తున్నాడు. భగవంతుడు రూపం లేకుండా ఒక శక్తి అయితే శక్తిని ఎలా ధ్యానిస్తాను చెప్పండి, అనా కదా. మనం ధ్యానం కావాలంటే ఒక రూపం కావాలి, భగవంతుడికి రూపం ఉంది. అందుకని ప్రభురావు చెప్తారు కదా, భగవంతుడు సృష్టించిన ప్రతిదానికి రూపం ఉంది, అలాంటప్పుడు భగవంతుడికి ఎందుకు రూపం ఉండదు, అవునా? 5 రూపాయలు ఉంది, 100 రూపాయలు ఉంది, మరి 100 రూపాయలలో 5 రూపాయలు లేకపోతే 5 రూపాయలు సెపరేట్గా ఎలా ఉంటుంది, అవునా కదా. ఒక పదార్థంలో ఇప్పుడు పెరుగు ఉంది, పెరుగుని చిలికితే వెన్న వస్తుంది, వెన్న అనేది ఆల్రెడీ పెరుగులో ఉంది, అవునా, అందులో లేకపోతే ఎలా వస్తుంది. అలాంటిది భగవంతుడుండే మనమందరం కూడా సృష్టింపబడ్డాం, ఈ సృష్టి అంతా కూడా సృష్టింపబడింది, ఈ సృష్టిలోని ప్రతిదానికి రూపం ఉంది, మనకు రూపం ఉంది, అలాంటి భగవంతుడికి ఎందుకు రూపం ఉండకూడదు. సో అది తత్వపరంగా ఒక గురువుని ఆశ్రయించి శాస్త్ర ఆధారంగా చదివితే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ విశ్వాసం లేకుండా లేదు అలా కాదు ఇలా కాదు అని సొంతగా ఊహాజనితంగా మనం ఉన్నట్లయితే ఎప్పుడు కూడా భగవంతుని అర్థం చేసుకోలేము. అలాంటి వారు ఆనందాన్ని పొందలేరు, వాళ్ళు చివరికి ఈ లోకంలోనూ తర్వాత జన్మలోనూ సుఖాన్ని పొందలేరు. మరి ఎలాంటి వారు సుఖాన్ని పొందగలరంటే నేను ముందు శ్లోకాలు చెప్తున్నాను. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ పరాం శాంతిం అచిరేనాది గచ్చతి. దివ్య జ్ఞాన తత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను నియమించి అట్టి ఆధ్యాత్మిక జ్ఞానమును పొందుటకు అర్హుడగు.
దానిని సాధించి అతడు శీఘ్రముగా పరమశాంతిని పొంది. చూడండి, పరమశాంతి పొందాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంట. ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా వస్తుందంట మీరు చెప్తున్నారు. శ్రద్ధావంతుడు ఇంద్రియములను నియమించి అట్టి ఆధ్యాత్మిక జ్ఞానమును పొందుటకు అర్హుడంట. ఇంద్రియాలను నియమించాలి అంటే ఏం చేయాలి? ఇంద్రియాలను భగవంతునికి సేవలో వినియోగించాలి. అప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుందంట. అర్థం కావట్లేదు, నీ భగవద్గీత అర్థం కావట్లేదు, ఎన్నిసార్లు చదివినా అర్థం కావట్లేదు, ఎన్నిసార్లు విన్నా అర్థం కావట్లేదు. మీరు ఎప్పుడైనా సేవ చేశారండి? లేదండి, సేవ చేయలేదు. అర్థం కాదు. భగవంతుడికి ఏదో రకమైన సేవ చేయకుండా భగవంతుడు మనకు అర్థం కాడంట. భగవద్గీత చెప్తుంది చూడండి, ఏం చెప్తున్నారు? శ్రద్ధావలవదే జ్ఞానం తత్పర సంయతేంద్రియ, నిగ్రహింపబడిన ఇంద్రియములు కలవాడివి. నిగ్రహించడం అంటే భౌతిక కార్యాల్లో కాకుండా భగవంతుని కార్యాల్లో ఇంద్రియాలను వినియోగించాలి. అంతేగాని ఇంద్రియాలు ఏం పని చేయకుండా కన్ను మూసుకొని ఉండలే కదా, ఎంతకాలం ఉండగలం చెప్పండి. ఇంద్రియాలు నిగ్రహించడం అంటే ఏంటి? ఏ పని చేయకుండా ఉండడం కాదు. పని చేయకుండా ఉండగలమా? ఏది చూడకుండా కొంచెంసేపు కూర్చోవచ్చు, ఎంతసేపు కూర్చుంటాం. చెవులు మూసుకొని కూర్చోవచ్చు, ఎంతసేపు ఉంటాం. ఏదో ఒక శబ్దం వస్తుంది, అవునా కదా? ఏది మాట్లాడకుండా ఎంతసేపు అని ఉండదు. భగవంతుని గురించి కాకుండా ఏది వేరేది మాట్లాడితే అది భగవంతుని యొక్క సేవ కాదు. భగవంతుని గురించి భగవంతుని యొక్క సేవలో మన ఇంద్రియాలను వినియోగించినట్లయితే అప్పుడు భగవంతుని గురించి జ్ఞానం మనకు భగవంతుడే వ్యక్తపరుస్తాడంట. తేషాం సతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం. భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడండి. ఎప్పుడు తేషాం సతయుక్త, ఎప్పుడు భగవంతుని యొక్క సేవలో నియుక్తమయ్యే వారికి భగవంతుడు తనను అర్థం చేసుకోవాల్సిన జ్ఞానాన్ని తనే సాక్షాత్కరింపజేస్తాడండి. అది భక్తి మార్గం. దానికోసం ఏం కావాలి? శ్రద్ధ కావాలి. ముందుకు కొంచెం విశ్వాసాన్ని ఉంచి భగవంతుని సేవ చేయడం మొదలు పెడితే భగవంతుని సేవ ఎలా మొదలవుతుంది? మొట్టమొదటిగా ఏం చేయాలి? శ్రవణం చేయాలి. చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు? రోజు చేస్తున్నారా? మరి 10:30కి కార్యక్రమం మొదలైతే 11:30కి వస్తారు. ఎలా శ్రవణం చేయగలరు? శ్రవణం కూడా జరగట్లే కదా. మొదటిగా శ్రవణం అంటే ఏదో ఒక దగ్గర వినాలి. ఏం విన్నారు? ఎన్నిసార్లు ఈ ప్రవచనాలకు వచ్చినా చివరికి ఏం చెప్తుంటారు? హరినామాన్ని జపించండి, భగవంతునికి ఏదో ఒక రకమైన సేవ చేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే మొట్టమొదటిగా భగవంతుని సేవ చేయడంలో మనకి మొట్టమొదటిగా ఏం చేయాలంటే హరినామాన్ని జపించడం. తర్వాత భగవంతునికి ఏదో రకమైన సేవ చేయడం, భగవంతుని నైవేద్యం పెట్టడం, లేకపోతే మందిరంలో ఏదో ఒక రకమైన సేవ చేయడం. అలా సేవ చేస్తే అప్పుడు భగవంతుని మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఎంతో మంది అంటే కొందరు భక్తులు ఉన్నారు, వాళ్ళు సేవ చేయడం మొదలు పెట్టారు. కాబట్టి వాళ్ళు ఎంతవరకు అయితే శ్రద్ధతో భగవంతునికి సేవ చేస్తున్నారో అంతవరకు భగవంతుని అర్థం చేసుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే చాలా మంది అంతకంటే ఇంకా ఎక్కువ సేవ చేయలేకపోతున్నారు, కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అందుకని ప్రభుపాద చెప్తారంట, మన జీవితాన్ని ఎలా మర్చుకోవాలి, ప్రతిదీ కూడా భగవంతుని సేవగానే ఉండే విధంగా భగవంతుడు కేంద్రంగా మన జీవితాన్ని మలుచుకోవాలని చెప్తారు. అప్పుడు భగవంతుడు పూర్తిగా అర్థమవుతాడు. భగవంతుడు పూర్తిగా అర్థం కావాలంటే పూర్తిగా మన జీవితం అంతా కూడా భగవంతుడికి అంకితం చేయాలి. మనం చేసే ప్రతి పని కూడా. అర్జునుడు చూడండి, యుద్ధం చేశాడు. ఎందుకోసం చేశాడు? రాజ్యం కోసం చేశాడా? రాజ్యం కోసం యుద్ధం చేసుంటే ముందే చేసేవాడు కదా. భగవద్గీత వినక ముందే యుద్ధం చేసేవాడు, అవునా కదా? కృష్ణుడికి ఏం చెప్పాడు? నాకు రాజ్యం అవసరం లేదంట. కానీ భగవద్గీత విన్న తర్వాత యుద్ధం చేశాడు. ఎందుకోసం చేశాడు? కృష్ణుడి కోసం చేశాడు. అది సేవ అయిపోయింది. ముందుకి తర్వాతకి తేడా ఏంటంటే జ్ఞానం, భగవద్గీత జ్ఞానం అనుకుంటాయి, ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ శాస్త్ర జ్ఞానం, ఈ ఆత్మ జ్ఞానం అనుకుంటాయి. అది తెలుసుకుంటే మన జీవితంలో చేసే కర్మ, మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి ధర్మబద్ధంగా చేయగలుగుతాం. అవే పనులు చేయాల్సి ఉంటుంది, ధర్మబద్ధంగా చేయగలుగుతాం. అప్పుడు అవి మనల్ని ఉద్ధరిస్తాయి అనుకున్నాయి, మనం భగవద్ధామానికి చేరుకోవడానికి ఉపయోగపడతాయి. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ జన్మమృత్యు చక్రంలో చిక్కుకుపోతాం. దాని నుంచి బయటపడడం మనకు సాధ్యం కాదు. అందుకనే ఏమంటున్నారు? శ్రద్ధావన్ లభతే జ్ఞానం
శ్రద్ధ గల వారికి జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం లబ్ధ పరాం శాంతి అచిరేనాది గచ్చతి. అట్టి ఆధ్యాత్మిక జ్ఞానంను పొందుటకు శ్రద్ధ గలవారు అర్హుడవుతారు. దాన్ని సాధించి అతడు శీఘ్రంగా పరమశాంతిని పొందు. చూడండి ఇక్కడ చెప్తున్నారంటే పరమశాంతి. చాలా మంది జీవితంలో అనేక పరిస్థితులు డబ్బు సంపాదించి, ఉన్నత పదవిని సంపాదించి, ఏదో సంపాదించి కొంచెం ఆనందంగా ఉంటుంది వాళ్ళకి. జీవితంలో మన కష్టాలు వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అబ్బా వాళ్ళలాగా మనకి బాగా ధనం ఉన్నట్లయితే మనకి సమస్యలు ఉండేవి కాదు, వాళ్ళలాగా మనం ఉన్నత స్థానంలో ఉంటే మనకి సమస్య ఉండేది కాదని మనం అనుకుంటాం. కానీ ఆ స్థానంలో ఉన్న వాళ్ళు, ఆ ధనాన్ని సంపాదించిన వాళ్ళని అడగండి, వాళ్ళకి ఆ సమస్యలు ఉండకపోవచ్చు, ఇంకేదో సమస్య ఉంటుంది. కానీ సహజం ఏంటంటే సమస్య అనేది కామన్ అందరికీ. సమస్య లేని వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యంగా ఏంటంటే మరణ సమయంలో కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉండగలిగేవారు నిజమైన ధనవంతులు అన్నమాట. ఆ ధనం ఏంటి మరి? నిజమైన ధనం ఏంటి? నిజమైన ధనం ఆధ్యాత్మిక జ్ఞానం. ఇక్కడ చెప్తున్నారు కదా, ఆ జ్ఞానం చూడండి, ఈ భగవంతుని సేవ చేస్తే ఏమవుతుందంట, ఆధ్యాత్మిక జ్ఞానమును పొందుటకు అర్హుడవుతారు. ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకి భయం ఉండదు, మరణం అంటే కూడా భయం ఉండదు. ఒకసారి ఆలోచించుకోండి, మీరు జీవితంలో ఎన్నో కోరికలు కోరుకుంటుంటారు, బాగా సంపాదించండి, ఇది చేయాలి అది చేయాలి, అన్ని సంపాదించిన తర్వాత ఇంకా భయంతోనే ఉన్నారనుకోండి, ఎందుకు అవన్నీ? అవునా కదా? అవునా? కానీ మనకు అనిపిస్తుంది, ఇప్పుడు ఏమనిపిస్తుంది, అవన్నీ ఉంటే భయం ఎందుకు అనిపిస్తుంది. కానీ ఉన్నవాడికి ఇంకా భయం ఎక్కువ ఉంటుంది. అన్ని ఉన్నవాడికి భయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ఇవన్నీ ఎవరు తీసుకువెళ్తారో అని చెప్పేసి భయం అనమాట. ఇక మనకందరికీ నవ్వొస్తుంది. నిజంగా ధనవంతుల యొక్క పరిస్థితి చూడండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే, మీలోనే ఉండొచ్చు కొందరు, కానీ తెలిసిన వాళ్ళు ఎవరుంటే దగ్గరికి వెళ్ళండి. వాళ్ళకి ఏం చేస్తుంటారంటే అప్పుడు ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మంచిదే, కానీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మొదటి నుంచే మనం నేర్చుకున్నట్లయితే చాలా ఏమంటారు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దుఃఖం లేకుండా పరమశాంతిని పొందొచ్చు అనమాట. అది ఆధ్యాత్మిక జ్ఞానం అన్నమాట. భగవంతుని చేయించాడు, భగవంతుని నామస్మరణ చేస్తే సరిపోతుంది, భగవంతుడు నన్ను రక్షిస్తాడు, మనం ఇప్పటివరకు చేసిన పాపాలను కూడా తొలగిస్తాడు. ఆ విశ్వాసం ఉండాలి. అందుకనే చెప్తున్నారు అన్నమాట. సమయం అయిపోతుంది. ఇంకొక ఉదాహరణ కూడా ఉందన్నమాట. యాక్చువల్లీ ఒక భక్తుడు, ఆయన కూడా ఫ్రెంచ్ భక్తుడే అనమాట. యాక్చువల్లీ ప్రభుల వారి శిష్యుడు. ఆయన కూడా మొదట్లో తన స్నేహితులతో కలిసి భారతదేశానికి వచ్చాడంట. అప్పట్లో ఏంటంటే రోడ్డు మార్గాన్ని వాళ్ళందరూ విహారయాత్ర చేయాలి, ప్రపంచం అంతా తిరగాలని వాళ్ళు పెద్ద గుంపు భారతదేశానికి వచ్చారు బస్సులో. దక్షిణ భారతదేశానికి వచ్చారంట. ఢిల్లీ అక్కడికి ప్రదేశానికి వచ్చేసి అక్కడి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కున వెళ్ళిపోయారంట. అదే ఈ వ్యక్తి, ఈ భక్తుడు మరియు తన స్నేహితుడు కలిసి హిమాలయాల వైపు వెళ్ళారు. హిమాలయాల వైపు వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది హిమాలయాల్లో, ఒక దగ్గర ఒక ఊరు ఉంది, ఇంకే చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇంకో కొండపైన ఇంకొక ఊరు ఉంటుంది. అలా కదా. అలా వెళ్ళినప్పుడు ఒక చిన్న పల్లెటూరులో చిన్న గ్రామంలోకి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళేసి వాళ్ళతో అక్కడ గ్రామం వాళ్ళతో సమయాన్ని గడిపేసి రాత్రి అక్కడే నిద్రించారంట. సో వాళ్ళకు అక్కడ గ్రామస్తులు వాళ్ళకి ఆహారం ఇచ్చేసి అక్కడే విశ్రాంతి తీసుకోమని చెప్తున్నారు. ఇదంతా ఇప్పుడు 1970లో అప్పుడు జరిగింది ఇది. అప్పుడు వాళ్ళు అక్కడ విశ్రాంతి తీసుకున్నారంట. అప్పటి వరకు ప్రయాణించారు కదా. ఈ భక్తుడు, అంటే అప్పుడు భక్తుడు కాదు, ఈ వ్యక్తి నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన స్నేహితుడు అంతగా నడిచేసి అటు ఇటు ప్రయాణం చేసరికి అలసిపోయి నిద్రపోయాడంట. దీనికి మాత్రం సరిగా అంతగా నిద్ర రావట్లేదంట. అలా ఇలా నిద్రిస్తున్నప్పుడు, నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దూరంగా కొంచెం శబ్దం వినబడిందంట. అక్కడ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మళ్ళీ 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 వినబడుతుందంట. చాలా తక్కువగా వినబడుతుంది, ఎందుకంటే అప్పుడు అక్కడ తెలుసు కదా మన మంచు ప్రదేశం. అది మంచు ప్రదేశంలో ఎలా ఉంటుంది, శబ్దం చాలా దూరం ప్రయాణిస్తుంది.
అది ఎక్కడి నుంచి వస్తుందో ఆయనకు తెలియదు. రాత్రి వినపడింది. అలాగే ఈయన కూడా కొంచెం అదే మంత్రాన్ని వింటూ అదే లోపల లోపల ఆయన మననం చేస్తూ నిద్రపోయాడు. ఉదయం లేచిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరారు ఇంకా పైకి హిమాలయాలకి ఇంకా పైకి వెళ్ళడానికి. వెళ్తుండగా ఏంటంటే మంచు ఎక్కువ అవుతుంది. మంచు ఎక్కువైపోయి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ కాళ్ళు అంతా కూడా మంచులో కూరుకుపోతున్నాయంట, నడవలేకపోతున్నారు. సరే వెనక్కి వెళ్దామన్నా సరే వాళ్ళు వెళ్ళలేకపోతున్నారంట, ఎందుకంటే మంచు పెరిగిపోయింది. ఎంతగా పెరిగిపోయిందంటే వాళ్ళ కాళ్ళు మంచులో ఇరుక్కుపోయి బయటికి రావట్లేదు. ఇద్దరు భయపడుతున్నారంట, ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. చుట్టూ ఎవరు కనబడట్లేదంట వాళ్ళకి. అలా ప్రయత్నిస్తుండగా ఆయనకు గుర్తొచ్చిందంట, రాత్రి విన్నాడు కదా మంత్రం, అది ఏంటో ఆయనకు తెలియదు. అది మంత్రం అని కూడా ఆయనకు తెలియదు, ఎప్పుడు వినలేదు, దాని అర్థం ఏంటో తెలియదు, అది ఎందుకు చేయాలో తెలియదు. కానీ అది గుర్తొచ్చేసి అది మళ్ళీ హరే కృష్ణ అని చెప్పేసి ఆయన అలా అలా పాడుతూ ఉండగానే నెమ్మదిగా కాళ్ళు బయటికి తీయగలిగేసి నడవడం మొదలు పెట్టారు. ఆయన అలాగే పాడుతూ ముందుకెళ్ళాడంట. ఓ నిజంగా భగవంతుడే రక్షించాడు, ఏదో శక్తి ఉంది మమ్మల్ని ఇలా ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి అలా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకో గ్రామంకి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయనకు అనిపించిందంట, ఓ ఆ మంత్రమే, ఆ శబ్దమే మమ్మల్ని రక్షించింది అని ఆయనకి నిజంగా అనుభూతిని పొందాడండి అన్నమాట. అలా ఆయన అదే జ్ఞాపకంతో ఆయన అలా ప్రయాణం చేస్తూ దక్షిణ భారతదేశానికి వచ్చాడు. హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత అక్కడ ఓల్డ్ సిటీలో వెళ్తుండగా అక్కడ మళ్ళీ అదే శబ్దం వినబడిందంట, సంగీతం. మళ్ళీ హరే కృష్ణ మంత్రం జపిస్తూ అక్కడ కొందరు భక్తులు నగర సంకీర్తన చేస్తున్నారండి. చేస్తుంటే ఈయన కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడారంట, మీరు ఈ మంత్రం యొక్క అర్థం ఏంటి, ఎందుకు జపిస్తున్నారు, ఏం చేస్తున్నారంటే వాళ్ళ భక్తులు, సరే నీకు అన్ని చెప్తాము, ముందు మాతో పాటు సంకీర్తనలో నువ్వు చేరు, వెళ్ళిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత నీకు చెప్తామని చెప్పారు. అలా ఆయన వాళ్ళతో పాటు సంకీర్తనకి వెళ్ళేసి హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ వెళ్ళి చివరికి మందిరానికి వెళ్ళాడట. మందిరానికి వెళ్ళిన తర్వాత భక్తులు ఆయనకి చెప్పారట, ఈ హరే కృష్ణ మంత్రం అంటే ఏంటి, కృష్ణుడు ఎవరు, మనం ఎవరము, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటి, భగవద్గీత అంటే ఏంటి, అన్ని వివరించారు. వివరించిన తర్వాత ఆయన ఎంతో శ్రద్ధతో ఆయనకి చాలా నచ్చి అక్కడే ఉండిపోయాడంట ఆ రోజు. తర్వాత రోజు భక్తులు అక్కడ ఏదో సేవలో బయటికి వెళ్తున్నారంట. బయటికి వెళ్తూ ఈయన అడిగారంట, నువ్వు కూడా మాతో పాటు వస్తావా అంటే ఈయనకి వేరే ప్రణాళికలు ఏం లేవు. వీళ్ళు ఎందుకోసం వచ్చారు, ఊరికి ప్రయాణించడానికి. వాళ్ళు బాగా ధనవంతులు అన్నమాట, ప్రపంచ విహారయాత్ర చేయాలని చెప్పేసి వచ్చారంట. ఇది ప్రత్యేక ప్రణాళిక ఏం లేదు. సరేనని ఆ భక్తులతో వెళ్ళారంట. భక్తులతో ఏదో సేవకు వెళ్ళారు, ఎవరో ఒక దాతని కలవడానికి వెళ్ళారు. సో వాళ్ళు కలిశారు, ఆయనతో పాటు వెళ్ళారు, వచ్చారంట. సో అలా మొట్టమొదటిగా ఆయన సేవలో పాల్గొన్నాడు. తర్వాత రోజు ఇంకొక భక్తుడు, సరే నువ్వు ఆశ్రమంలో ఉంటావా అంటే, సరే ఆశ్రమంలో ఉండాలంటే ఏం చేయాలంటే నువ్వు ముందుగా షేక్ చేసుకోవాలని చెప్పేసినారంట. షేవింగ్ చేసుకోవాలి, ధోతి కుర్తా కట్టుకోవాలని చెప్పేసి ఆయనకు ఒక ధోతి కుర్తా ఇచ్చేసారంట, షేవింగ్ చేశారంట, చిక్క పెట్టారంట. తర్వాత రోజు నుండి ఆ మిగతా భక్తులతో కలిసి ఈయన సంకీర్తనకి ఆ సేవ చేయడానికి ప్రచారానికి వెళ్ళడం మొదలు పెట్టాడంట. అసలు ఆయనకి ఏ రోజు కూడా మళ్ళీ తిరిగి వెళ్ళాలని ఆలోచన రాలేదంట. ఆయనతో వచ్చిన స్నేహితులు మొదటి రోజే వెళ్ళిపోయాడంట వేరే దగ్గరికి, ఈయన మాత్రం భక్తులతో ఉండిపోయాడు. ఎప్పటి వరకు, జీవితాంతం ఉండిపోయాడు. ఆ వ్యక్తుడు, ఆ భక్తుడు హైదరాబాద్ లో తర్వాత కొద్ది కాలానికి ప్రభుల వారిని కలిశారు. ప్రభుల వారి దగ్గర దీక్ష తీసుకున్నాడు. దీక్ష తీసుకొని ప్రభుల వారు ఆయనకు చెప్పారనమాట, ఈ పుస్తకాలన్నింటినీ కూడా తెలుగులో అనువదించు, ఇక్కడ పుస్తక వితరణ చేయమంటే ఆ రోజు ప్రభుల వారు ఇచ్చిన ఆజ్ఞను ఆయన స్వీకరించి జీవితం చివరి వరకు కూడా ఆయన మొన్న ఈ సంవత్సరమే ఆగస్టులో శ్రీకృష్ణ జన్మాష్టమి జరిగింది కదా, ఆ జన్మాష్టమికి వారం రోజుల ముందు ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ చివరి క్షణం వరకు ఆయన పుస్తకాన్ని అనువదించడం, ముద్రించడం, వితరణ చేయడమే చేస్తున్నారు జీవితం అంతా కూడా. అంతే, వచ్చాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు ఇంకా ఆయన. ఆ ఫ్రాన్స్ నుంచి వచ్చాడు కదా, ఎప్పుడు కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు. జీవితాన్ని ఇక్కడికే కొద్దిగా అంకితం చేసి ఇక్కడే ఒక భారతీయ స్త్రీని వివాహం చేసుకొని ఇక్కడే ఉండిపోయాడు.
ఆయనకంత శ్రద్ధ విశ్వాసం కలిగింది. కేవలం హరినామాన్ని ఒకసారి విన్నాడు, భక్తులతో కలిసి ఏదో సేవ చేశాడు, అంతే అనమాట. చాలా శ్రద్ధగా సేవ చేశాడు. మొత్తం అసలు చివరి సమయంలో పాపం ఆయన శరీరం కూడా సహకరించదు, అయినా సరే పుస్తకాలు మోసేవాడు అనమాట. పుస్తకాలు బాక్సుల్ని మోసి ట్రాన్స్పోర్ట్ కి పంపించి ఆయన వితరణ చేయడానికి ప్రయత్నించేవాడు అనమాట, వితరణ చేయించేవాడు అనమాట. చివరి రోజుల వరకు కూడా పుస్తకాలను వితరణ చేసి బీబీటీ అంటారు అనమాట, బుక్ భక్తి వేదాంత బుక్ ట్రస్ట్. మన తెలుగు విభాగం అంతా కూడా ఆయననే చూసుకున్నాడు అనమాట చాలా కాలం వరకు, జీవితం చివరి వరకు కూడా. సో ఆ విధంగా ఎంతో విశ్వాసంతో భగవంతుని సేవ చేశాడు. మరి ఆయన చాలా ఆనందంగా జీవితం అంతా గడపగలిగాడు. అలా మనకి భగవంతుడి మీద కొంత విశ్వాసం ఉంటే భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. భగవంతుని జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందొచ్చు అనమాట. లేకపోతే సంశయాత్మ వినశ్యతి. భగవద్గీత పైన విశ్వాసం లేదనుకోండి, ఎప్పుడు కూడా సందేహిస్తున్నాం అనుకోండి, ఏదో చెప్తుంటారులేండి వీళ్ళు మనల్ని ఆకర్షించడానికి కథలు చెప్తుంటారు, కాదు కేవలం ఊరికనే నిజంగా జరిగిన సన్నివేశాలు. శ్రద్ధతో మీరు హరినామాన్ని జపించడానికి, భగవంతునికి ఏదో ఒక రకంగా ఈ మందిరంలో సేవ చేయడానికి ప్రయత్నించండి. మీలో మార్పు మీరే చూడగలుగుతారు. చాలా మంది భక్తులకి ఇక్కడ అనుభవం కూడా ఉంది. అలా లేకపోయినట్లయితే మనం జీవితంలో ఆనందాన్ని పొందొచ్చు, కానీ మనం జీవితంలో పొందే వాటి వలన, భౌతికమైన వాటి వలన తాత్కాలికమైన ఆనందాన్ని మాత్రమే పొందుతాము. ప్రస్తుతం ఆనందంగా ఉన్నామనుకున్నా సరే ఏదో ఒక సమయంలో మనం దుఃఖించాల్సిందే. కానీ భగవద్గీత జ్ఞానాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే శాశ్వతమైన ఆనందాన్ని పొందొచ్చు. హరే కృష్ణ. భగవద్గీత యథాతథం కీ జయ, శ్రీల ప్రభుపాద్ కీ జయ. సో అందుకనే భగవద్గీత హరినామాన్ని జపించండి, ప్రతిరోజు కూడా భగవద్గీతను చదవండి. లేని వారు భగవద్గీత గ్రంథాలు తీసుకోండి.